నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మగవారు అయినా ఆడవాళ్ళైనానేమో బహుశా అసలు వివాహం చేసుకోకపోతే లేకపోతే టైంకి కాకుండా కొంచెం లేటుగా చేసుకున్నా స్వర్గ ప్రాప్తి ఉండదు అంటారు. నిజమేనా? ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అసలు సంతానం లేకపోతే స్వర్గానికి వెళ్ళే అధికారం లేదు. ఓ, కలగకపోతే పాండురాజు స్వర్గానికి అందరితో చాలా గొప్ప తపస్సు చేసినవాడు. అందరూ వెళ్తుంటే ఆయన ఆపేశారు. ఆపేస్తే ఎందుకు అంటే నీకు సంతానం లేదు కదా అన్నారు. అప్పుడు వచ్చి మరి భార్యని స్పృశిస్తేనే చనిపోతాడు కదా ఎట్లా? అప్పుడు అడిగితే కుంతి నా దగ్గర మంత్రం ఉంది, ఆ మంత్రం ద్వారా నేను సంతానాన్ని పొందొచ్చు అని చెప్పి సంతానాన్ని పొందుతుంది. ఇది మనకి భారతంలో కనపడేటటువంటి కథ. అంతకన్నా భాగవతంలో కూడా ఒకటి కనపడుతూ ఉంటుంది. ఒక ఆయన పైకి వెడదామంటే కిందకి తోసేస్తూ ఉంటే కారణం ఏమిటంటే సంతానం లేదు అంటే వచ్చి మళ్ళీ ఆయన సంతానాన్ని పొందడం. ఇది తెలిసేటటువంటి విషయం. ఎందుకు అంటే మనిషి 3 అప్పులతో పుడతాడు. అందులో మొదటిది పితృణం, అంటే పితృదేవతల పట్ల మనకున్నటువంటి రుణం. అప్పు అంటే పితృదేవతలు అంటే ఎవరు? మన తల్లిదండ్రులు మాత్రమే కాదు, మన అందరూ అవుతారు. ఇప్పుడు వాళ్ళందరూ సహకరిస్తే మనకు శరీరం వచ్చింది. తల్లి తండ్రి ఇద్దరు సహకరించకపోతే మనకి ఈ శరీరం వచ్చేదా? ఆత్మలాగా తిరుగుతూ ఉండాల్సిందే శరీరం లేకుండా. మరి మనం వాళ్ళ పట్ల మనకున్న రుణం ఎట్లా తీర్చుకోవాలి అంటే మనకి పద్ధతులు చెప్పారు. ఒకటేమిటంటే వాళ్ళు బతికుండగా ప్రేమగా చూసుకుని వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడడం, అది ఒకటి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఉత్తరగతులు కలగడానికి కార్యక్రమాలు చేయడం, 2. ఇవి అయిన తర్వాత అసలు ప్రధానంగా ఉండేది ఏమిటంటే సంతానాన్ని కనడం. సంతానాన్ని కనడం ఎందుకు అంటే ఏ పని అయితే నీకు శరీరం కలగడం కోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారో ఆ పనికి నువ్వు రుణం అట్టా తీర్చుకుంటావు ఇంకోళ్ళకి శరీరం కలిగించి. ఈ వంశం ఇలా కొనసాగాలి అంటే అనుస్యూతంగా ఆ జీన్స్ అంటారు వీటిని, ఆ జీన్స్ అక్కడి నుంచి ఇలా కొనసాగుతూ రావాలంటే అది కొనసాగడానికి నీ తల్లిదండ్రులు నీకో శరీరం ఇచ్చారు, నువ్వు దాన్ని కొనసాగించే పని చేయాలి. లేకపోతే ద చైన్ ఈజ్ బ్రోకెన్, పడుతుంది. అందువల్ల ఏం చెయ్యాలి? నువ్వు కూడా సంతానాన్ని పొందాలి. అంటే ఏమిటి? నీకు ఏ రకంగా పితృదేవతలు శరీర నిర్మాణానికి సహకరించి ఒక ఆకారం ఇచ్చారో అట్లా నువ్వు మరొక ఆత్మకి శరీరం కల్పించటానికి నీ వంతు నువ్వు సహకరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల సంతానం లేకపోయినట్టయితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. అందుకే అంటారమ్మా పితృదోషం ఉంది మీకు, అందుకే పిల్లలు కలగట్లేదు. పితృదోషం చాలా రకాలుగా ఉంటుంది. ఇది పితృదేవతలు అనుగ్రహించకపోతే స్వర్గలోకానికి వెళ్ళలేరు. అంటే ఈ వంశం యొక్క లక్షణాలను కొనసాగించేటటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాళ్ళు DNA అని కూడా అంటున్నారేమో ఈ మధ్య. ఇంకా బాగా పదజాలం రాను మారిపోతుందిగా ఉపయోగించటంలో. అట్లా పితృదోషం వేరు. పితృదోషం ఎన్ని రకాలుగా వస్తుంది అంటే, ఒకటి బతికున్న తల్లిదండ్రులను చూడకపోవడం, చచ్చిపోయినటువంటి వాళ్ళకి పితృకార్యాలు శ్రాద్ధాలు అవి పెట్టకపోవడం, ఇవన్నీ పితృదోషాలకు కారణం అవుతాయి. అంటే పితృదేవతలు అనుగ్రహించకపోతే సంతానం కలగదమ్మా. 100కి 100 పాళ్ళు నిజమది. అందులో మరి ఆ దోషాలు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలమ్మా? ప్రథమంగా మొట్టమొదటి సంతానం కలగలేదు అంటే అసలు ఆరోగ్యం ఎట్లా ఉందో వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, మొదటి పాయింట్. అవునా? ముందర వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, కంటికి కనపడే దాని సంగతి చూడండి. కంటికి కనపడింది తర్వాత చూద్దాం. అన్నీ బాగున్నాయంటే మీకు పితృదేవతల యొక్క అనుగ్రహం లేదు. పితృదేవతల అనుగ్రహం కావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళని సంతృప్తి పరచాలి అంటే పితృకార్యాలు చెయ్యాలి. పితృకార్యాలు చేయాలంటే ఆ తిథి వాళ్ళు మేము గుర్తుపెట్టుకోలేదండి అని చేత వాళ్ళు తద్దినం ఎప్పుడు పెట్టాలో మాకు తెలియదు. సరే డేట్ ఉంటే చూడండి, ఎక్కడో సర్టిఫికేట్ కోసం రాస్తారుగా, డేట్ ఉంటే చూడండి తెలుస్తుంది. అది తెలియలేదు ఏదో కారణంగా. అప్పుడు ఏం చెయ్యాలి అంటే పెద్దల అమావాస్య అలాంటివి వస్తున్నాయి. అదే వచ్చినప్పుడు వాళ్ళందరినీ తలుచుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేసి తర్పణాలు ఇచ్చి వాళ్ళు తృప్తి పడ్డారు అంటే అప్పుడు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అంతేగాని మామూలుగా అయితే కలగడం కష్టం. మొట్టమొదట
ఆరోగ్యం చూసుకోండి. శారీరకంగా ఇద్దరు సరిగ్గా ఉన్నారా లేదా, ప్రస్తుత పరిస్థితుల్లో భౌతికంగానే ఇబ్బందులు ఉన్నాయి సంతానం కలగడానికి. కారణాలు చాలా ఉన్నాయి అనుకోండి, అందరికీ తెలుసు ఆ కారణాలు. తెలిసినా వాటిని అధిగమించడం ఇష్టం లేదు. ఆ కారణాలను మించి మనం పనిచేసేటటువంటి ఉద్దేశం లేదు. అంచేత అలా ఉండగానే కావాలని, అందువల్ల దానికోసం రాత్రిపూట పనిచేయడం మానేయాలి, పగలు పడుకోవటం మానేయాలి. పగటిపూట పనిచేసి రాత్రి పడుకోవడం మొదలు పెడితే హార్మోనల్ వ్యవస్థ బాగుంటుంది. హార్మోన్స్ బాగుంటే తప్ప సంతానం కలగదు. కనుక రాత్రి డ్యూటీలు చేసేటటువంటి వాళ్ళకి సంతానం కలగడం కొంచెం కష్టం. ప్రప్రథమంగా ఎవరికి ఉంటుందమ్మా? మగవాళ్ళకు ఉంటుందా, ఆడవాళ్ళకు ఉంటుందా దోషం? ఈ మధ్య కాలంలో మగవాళ్ళకే చాలా ఎక్కువ కనపడుతుంది. ఒకప్పుడు ఆడవాళ్ళది దోషం అనేవారు, మగవాళ్ళని పరీక్ష చేసేవారు కాదు. గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు చేసే ఉద్యోగాలు, తినే ఆహారాలు, ఆహారపు అలవాట్లు, వేరే అలవాట్లు, వీటన్నిటి కారణంగా దోషం ఎక్కువగా మగపిల్లల్లో కనపడుతోంది. అంటే ఇప్పుడు స్వర్గ ప్రాప్తి ఉండదు అని అంటున్నాం కదమ్మా, పితృదోషం ఉంటే అది ఎక్కువ శాతం మగవాళ్ళకి వర్తిస్తుందా, ఆడవాళ్ళకి వర్తిస్తుందా? ఈక్వల్ గా వర్తిస్తుంది. ఇద్దరు కదా పైలోకాలకు వెళ్లాల్సిన వాళ్ళు, ఇద్దరుగా. ఈ వంశానికి సంబంధించి ఆ పితృదేవతల నుంచి వరుసగా వాళ్ళ జీన్స్ తెచ్చుకున్నది ఈయనే కదా. అమ్మాయి వేరే ఇంటి నుంచి వచ్చింది, ఆవిడ క్షేత్రమే, బీజం ఈయందే కదా. కనుక దోషం ఎవరికి సంబంధించింది? ఈ వంశానికి సంబంధించింది. కనుక దోషం అనుభవించేది ఇతను, ఇతనితో పాటు అసోసియేట్ అయినందుకు ఆవిడ కూడా అంతే. అంచేత దాన్ని అధిగమించాలంటే సంతానాన్ని కనాలి. అసలు పెళ్లి చేసుకోకపోతే సంతానం కలిగే ఛాన్సే లేదు, కనుక స్వర్గప్రాప్తి లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది? మగవాళ్ళకైతే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి శక్తి తగ్గిపోయి ఉండొచ్చు. ఆడపిల్లలకైతే ప్రతి నెల భ్రూణహత్య చేసిన పాపం కలుగుతుంది. ఫ్యూనరల్ ప్రొసెషన్ ఆఫ్ ఎన్ అన్ఫర్టిలైజ్డ్ ఓవం. కరెక్ట్ కదా. మరి దాన్ని ఆపారు అంటే దోషమా కాదా? అంచేత మగపిల్లలకి ఒక రకం, ఆడపిల్లలకు ఒక రకం దోషమే ఉంటుంది. కనుక సమయానికి వివాహం చేసుకోవాలి. మరీ మెచ్యూర్ అవ్వంగానే అని కాదు, దానికి అది ఒక ప్రారంభ దశ. ఆ తర్వాత శారీరకంగా మానసికంగా పరిపుష్టమయ్యి సంతానాన్ని తన గర్భంలో మొయ్యగలిగి దానికి కావలసినటువంటి శారీరక మానసిక స్థితి తెచ్చుకుని అప్పుడు మరి సంతానాన్ని పొందాలి. పిల్లల్ని పెంచడానికి కూడా చాలా ఓపిక కలిగి నేను పెంచగలను అన్న నమ్మకం ఉంటే పిల్లల్ని కనాలి. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా తప్పనిసరిగా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.